మామయ్య జైల్లో పడ్డాడు దుబాయ్లో. నీకు తెలుసా? ఏమని చెప్పాలి? చెప్తే నువ్వు బాధపడతావని చెప్పి ఇప్పటికే 1,60,000 కట్టినా. అక్కడ 1,60,000 కట్టినా ఇంకా 40,000 కడితే అలా అక్కడ వాళ్ళు పంపిస్తారట. అలా పాస్పోర్ట్ బ్లాక్ చేసిరట. ఏం బర్రెలు వాయబట్టే మొత్తం ఎండిపోతుంది. ఈ నీళ్ళేమో సరిపోయి పాడైతే లేవు. ఈ అవ్వ తెల్లందాకా పోతుందాక ఈ మోటార్లు పెట్టుకుంటూ ఉంటుందో నాకు అర్థం అయితలేదు. మళ్ళీ ఏమైంది? మళ్ళీ చాలా పాడైతలేదు కదా. ఇది నన్ను సతాయించి చంపుతుంది మోటార్ అయితే. మళ్ళీ పట్టుకున్నదా ఏంది? ఈ మనిషి చల్లగుండా ఎటు పోతాడే ముడతాడు. ఏడున్నాడో కనబడతలేడు. యాళ్ళ పొద్దుగానే వెళ్ళండి ఇంట్లోకి వెళ్ళి. ఓ మనిషి, నువ్వు వచ్చి ఎంతసేపు ఏం కథ? అగో నీ కథ మంచిగానే ఉన్నదే. నేనేమన్నా చెమ్మచెక్క ఆట ఆడుతున్నానా? మోటార్ చాలు చేస్తే చాలా అయితే లేదు. ఏమైందని చూస్తున్నా. ఏదో ఒర్ర పడితే గంప లెక్క. మరి ఫోన్ ఎత్తిలామడితే ఏం రోగం? అప్పటి నుంచి ఫోన్లు ఎత్తున్నా. ఇంటికన్నా లాగం కారా? మోటార్ ఖరాబ్ అయింది అని చెప్తున్నాడు. అదే ముచ్చట ఫోన్ లావటి చెప్పనుంటివి. అయ్యో నీ కథ మంచిగానే ఉన్నదే. ఫోను జేబులో పెట్టుకుంటే నీళ్ళలో పడతాని ఒడ్డులో పెట్టినా. ఏందో చెప్పు ముచ్చటేందో. అయ్యో పని పని పని. నీకు పని ఉంటే పొద్దే కాదు. అసలే ఎండలు బాగా కొట్టి పాడైతున్నాయి. ఈ టైం దాకా తినకుంటుంటే గావ రాదు చెప్పు. ఇంత చల్లబడి వచ్చి సాయంత్రం పూట వేసుకుందుపా నడు. ఈ మోటార్ ఈయన వేసి పెడితే మీ దయగలమ్మ గులుగుతుందే. ఇది నేను చేసుకుని నడు. మా అవ్వకు నేను చెప్తా గాని 2 బుక్కలు తినదుపా నడు. మీ అవ్వ చెప్తింటా అదే. మీ అవ్వ కూడా నాకు తెలియదా? నువ్వు చెప్తింటా అది. నేను చెప్తే మా ఇంటది, నువ్వు నడు చక్కగా. అగో నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఆ మోటార్ మళ్ళీ నాకు ఫోన్ చేసిన. ఆయన అత్త అన్నాడు. ఆయన వచ్చినాక చేయించుకుని వస్తా. నువ్వు నడు. సరే తీ చెప్పను రా. ఎండలు బాగా మండుతున్నాయి. సరే నీ మాట పాప నువ్వా. ఈ అవ్వ ఈ మోటార్ పాడుగా దీనికి ఏమైందో 4 రోజులకు రిపేర్ వచ్చి పాడైతుంది. ఎన్నిసార్లు చేసినా కూడా పైసలు మొత్తం మోటార్ మీదే పెట్టి పాడైతుంది. దీనికైనా చేతబడి చేసిరో ఏం చేసిరో నాకు అర్థమై పాడైతలేదు. ఈ అవ్వ మొన్న తిరుపతి గారు బీర్ రాయి వెంటనే ఆగిపోయలే. అప్పటి నుంచి మోటార్ పాడుగాను కరబాయి నా తలకా తింటాంది. నీ అవ్వ అత్తగారింటికాడ ఉండేది కానీ అంచులు రాలుతాన్నాయి. తల్లిపిడ్డలతోటి తీట వాస్తుంది. పని చేత్తో బాధ, చేయకపోతావు బాధ. పని చేస్తేనే దీన్ని నచ్చది, చేయకపోతే దాన్ని నచ్చది. అగో ఎటువైంది ఇది? ఇల్లంత ఎరుకులన్నా కనబడతలేదు. సుప్రియా ఎటువైనవే? ఇల్లంత ఎరుకులు కనబడితే నీకోసం. ఆయన పొలం కన్నాడంటే తినడానికి రమ్మని పోయినా. నీ మొగడేమన్నా చిన్న పొల్లికైనా అనే పోయి రమ్మనడానికి రాడా? ఆయనకు పట్టి లేదా తిండి మీద? అట్లా కాదే అమ్మా, టైం బాగా అయింది కదా. పొద్దుగల పోయేటప్పుడు కూడా ఏం తినకుండానే వేయండు. ఫోన్ చేస్తేనేమో లావట్టలేడు. అందుకే నేను పోయి వచ్చిన. వాళ్ళకచ్చి తిరుగుడు తెలియదట్నానే ఆయనకు. అంతగానో ఏం పీకుడు అని చేస్తాడా? కొద్ది పని చేసి వాళ్ళకి కొడతలేడు. పని 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 అని తిండి మీద కాళ్ళు లేకుండా చేస్తాడా పని అంతగానో? అది కాదే అమ్మా, మోటారు ఖరాబ్ అయిందని దాన్ని చూస్తుండు. అయ్యో రామా, ఈ బక్క ముడ కొడుకు మళ్ళా దానికేం పుల్ల పెట్టిండే. మంచిగా పని చేసేదాన్ని కూడా ఖరాబ్ చేస్తాడే వీడు. ఏ పని చక్కగా చేస్తాడే? గట్ల కాదమ్మా, ఆయన ఏం చెయ్యలేడు. దానిచ్చు అదే ఖరాబ్ అయింది. దానిచ్చేది ఎట్లా ఖరాబ్ అవుతుంది? వీడేం ముట్టుకోదే ఖరాబ్ అయిందా? అరే మోటార్ సదరం కట్టి కాగా పోదా? ఈయననే ఏమో వేసి ఉంటాడే. దానిచ్చేది ఎందుకు ఖరాబ్ అవుతుంది? గా ఖరాబ్ అయినప్పుడు గా మోటార్ మళ్ళీ కానీ చెప్తేంది వాడు 100-150 తీసుకొని మంచిగా చేసిపోడా? ఈయనేందో తూటి సిపాయోలో దాన్ని రిపేర్ చేసుకుంటూ ఉంటాడా? మా చెప్పిండీ ఏమవుతున్నా బాబు కప్పోలే. అయ్యో మొగన్ అనవరకే రేషం బాగా పడుచుకొస్తుందేందే. మొగన్ ఏమనొద్దు, కోపం వస్తుంది అట్కనే. నీతో నొరుడు నాతో కాదే అమ్మా, ఒరుకో ఒరుడుతా అలాగుండా. నిన్ను కాదే నీ అయ్యననాలే. చేసిందంతా చేసి దేశంలో పోయి అన్నాడు. అద్దురా ముండ కొడుక లగ్గం అద్దురా అంటే నా మాట విన్నాడా? ఆడు కాకపోతే మంచోడు దొరకకపోనా బిడ్డకు? ఇనకపాయే జట్ట ముండ కొడుకు. ఇక్కడ ఉంటాను సంగతి చెప్తూ ఏందో. అగో ఈ మోటార్ మళ్ళా ఏడి అప్పుడే అత్తాను ఇంకా రాకపా. ఎప్పటికి ఇట్లా ఎత్తాడు నేనే ఫోన్ అని చేసి పాడి చేస్తా. అవ్వ
హలో బాబు, ఏమైనా అప్పుడే వస్తాను ఇంకా రాకపోతేవి ఏంది? సాయంత్రం వస్తావా? ఇప్పటికే పొలం అంతా చెక్కలు వస్తాంది. జల్ రాయే, 3 రోజులే మోటార్ ఖరాబ్ అయ్యి. రేపు వస్తా, ఇప్పుడు వస్తా, రాకపోతే జల్ రా. వాళ్ళ చేసుకొని తొందర రా మరే. నీ ఇంటికి పోయిందని బుక్కడన్నా తినత్తా, సలవడత్తా. అవ్వా ఇది ఎప్పుడు ఇట్లే తింపి సాంపుతాడు. ఇంటికి పోయి తినన్నత్తా. పొలాన్ని చూస్తే ఏం తినేటట్టున్నా. మంచిగా ఉన్నావా బిడ్డ? అవురా, ఇప్పుడు గుర్తుకొచ్చిందా అరగి పెద్దమ్మ నీకు? కొంచెం పని ఉండనే. బ్యాగ్ కాళ్ళు గిట్లా కడుక్కోపోరు బిడ్డ. దా కూర్చుందిరా. హాస్టల్ నుంచి ఎప్పుడొచ్చినావు లడ్డు? మొన్ననే వచ్చినక్క. మొన్న అత్తకి ఇప్పుడు వచ్చడా అనే మీ అయ్య దోరడా ఏంది? కాదు పెద్దమ్మ, అన్నని మొన్ననే వడగొట్టి రానంటే ఇప్పుడు తీసుకొచ్చిండు. అవురా పసి, చదువు అయిపోయిందా? నౌకరు వచ్చిందా లేదా? మొన్ననే వచ్చింది పెద్దవా, నెలకు 60,000 జీతం. అవునారా? ఎక్కర్రా? హైదరాబాద్లో పెద్దవా. ఎల్లుండి ఓడు నీకు చెప్పి చెల్లనీరు దించిపోదామని వచ్చిన. అగో మరి వంట గిట్ల ఎట్లరా? నీకు అడుకోవచ్చా? వంట గింట మొత్తం కంపెనీలో చూసుకుంటారే అక్క. పోనీ తీరా, ఇప్పటికైనా మంచి నౌకరు దొరికింది. మంచిగా పని చేసుకొని మీ అయ్యకు మంచి పేరుదే. మోటారు ఖరాబ్ అయింది. ఎప్పుడు ఒక ఏమో అస్సలు అర్థమైంది. సుజీ అన్నం పెట్టే. ఆగో ఎప్పుడు వచ్చినవరా బామ్మది? ఇప్పుడే వచ్చిందే బావా. అంత మంచిదేనా? అంత మంచిదేరా. లడ్డు హాస్టల్ సగా తింటలేవా? అంత గట్ల పక్కగా అయినావు. అవునవును, నువ్వేదో కింటనున్నట్టు నువ్వు కూడా పక్కనే ఉన్నావు తిన్నా లెక్క. ఏంది గట్లా? బావనట్లు అనద్దు. అనని తీయలేదే. ఇప్పుడు ఏమైంది అనంగానే మొద్దులు పడ్డాయా మీద? ఏమైందిరా బామ్మది? ఇంకేం సంగతిరా? ఏముంది బావా, నాకు హైదరాబాద్ నౌకరు వచ్చింది. ఎల్లుండే పోతున్నా. అవునారా బామ్మది? మీ అయ్య ఇన్ని రోజులు అయిపించినందుకు మంచి నౌకరు తెచ్చుకున్నావురా. గ్రేట్ రా బామ్మది, గ్రేట్. మరి ఏమనుకున్నావు? నెలకు 60,000 జీతం అట. తిండి కూడా కంపెనీలో పెడతాడట. కొంతమంది ఉంటారు, ఎంత చెప్పినా సిగ్గుమానం ఉండదు. పుక్కాడికి వస్తే తినిపోదామని చూస్తారు. ఏమిట్టుకుంటారో ఏమో సిగ్గు తక్కువ బతుకులు. పని చేసుకొని బతుకుదామని ఉండదురా. ఏమన్నా ఎవడేం పెడతాడు ఎవరేం పెడతాడో తిందామా ఉందామా అనే చూస్తారా. నీ అసలు బుద్ధి జ్ఞానం ఉంటే అలా బతుకులు వరకు ఎప్పుడో బాగుపడు. అవును బావా, ఆఫీస్ పోవడానికి కూడా కారు వాళ్ళే పంపిస్తారు నాకు. అలానే పోడు అలానే వచ్చుడు. సరేరా బామ్మది, మంచిగా పోయి మంచిగా పని చేసుకో. నీకేమైనా అవసరం ఉందనుకో నాకు ఫోన్ చేయి, నేను చేసి పెడతా. చెయ్యిరా, మీ బావకు ఫోన్ చెయ్యి. మీ బావ పెద్ద తీసుమార్కానాయే. ఫోన్ చేయగానే హెలికాప్టర్లు ఎక్కేస్తాడు. లచ్చలు సంపాదించి పెట్టిండు కదా. వీళ్ళ కాళ్ళకు సహాయాలు చేస్తాడు, ఎలిపింగులు చేస్తాడు. మీ బావ ఏమనుకుంటున్నావురా? బిలిగేట్ కాదు ఆయన. నన్ను ఇంకా చిన్నోడు మీ బావ కింద. అంత పెద్ద పనివంతుడాయే. లచ్చలు తెచ్చేయడా? ఫోన్ చేయగానే ఎలిపింగులు చేయడా? ఇంకా మాట్లాడటానికన్నా ఉండాలి కొద్దిగా సిగ్గుమానం. మనిషి పుట్టువాడు పుడితే ఎంత చెప్పినా సిగ్గురాదు, మానవ రాదు. గిట్టనే సన్నాసి ముఖం వేసుకుంటూ చూస్తావు. అమ్మా ఆయన ఏదో మాట వరుస కన్నాడు తీయే. ఇప్పుడు అనగానే వేసిండా చెప్పు? అన్న వరుతనే ఉంటావు. ఏంటిదే మాట వరుస కనేది? అనటానికన్నా కొద్దిగా సిగ్గుమానం ఉండాలి. నీ మొగని లచ్చలు సంపాదించి పెట్టినానే. మాట వరుస కన్నడాన్ని మొగని బాగా నేను కేసుకొస్తాను. కొద్దిగానైనా సిగ్గుమానం ఉండాలి ఇంటి మీద ఉండటానికి. పని చేసుకొని బతక సాత కాదు కానీ అందరికి మాటలు ఇచ్చుకుంటా పాటలు ఇచ్చుకుంటా చేస్తాడు. గిన్నన్నా రేవు తక్కువ బతుకు, రేషన్ తక్కువ బతుకు. ఏ ఊగాయమ్మా, ఎప్పుడేదో రొల్లి పెడతావు. అరే తిందురు పారి, బావ కూడా తినలేడురా ఇంకా. నడువురి. ఆగే
పోరడు రాక రాక ఇంటికి తెగ ఉత్త కూరతో పెడతావా అట్లాగు పొయ్యింత చికెన్ తెత్తా. సరే అమ్మా తీసుకురా పో. నాకైతే ఫస్ట్ అయ్యే ఆకలి బాగా అవుతుంది. సరే ఆగరాదు వచ్చిన చుట్టా నిడిచిపెట్టే తింటావా? ఎన్నడు తినలే తిండి ఆవుతే ఏమైతుంది? పోరడు రాక రాక వచ్చిండు ఆయన తీసుకోపోయి ఇక పొలం గిట్లా చూపి పొమ్మన్నది. పోరా రేపో బాగుతాను. అల్లుడు అంటే గింత విలువ లేకుండా పోతుంది. రారా రా. సరే బావ పోయేద్దాంపా. ఏందమ్మా ఎప్పుడు అంటూనే ఉంటావు. ఏ నువ్వు అయిపో పోయే బుజ్జి లోపడిపో. ఏందో అన్నట. అరే బామర్ది ఇట్లా కనబడే పొలం మొత్తం మనదేరా. ఏదే బావ షెడ్ దాకా మనదేనా? అది మనది కాదు కానీ అది నేనే కౌలుకి ఎత్తున్నారా. ఏంది కౌలుకి ఎత్తున్నావా? మనదే ఉండగా మళ్ళీ మంది ఎందుకు ఎత్తున్నావే? అరే బామ్మర్ది మీ పెద్దమ్మ గురించి నీకు తెలుసు కదరా. అంతకుముందు 2 ఎకరాలు చేసేది. నేను వాళ్ళ ఇంటికి వచ్చినా కదా నీ వచ్చినాని షర్తుకు వేటలో కూడా భూమి కౌలు పట్టి మరి చేపిస్తుందిరా నాతోటి. ఏం చేయమంటావురా? చేపిస్తుంది కాబట్టి చేస్తా అన్న చేయక తప్పుతుందారా. మరి ఇవన్నీ చేసుకుంటా ఈడెందుకుంటున్నావే బావా? సపరేట్గా మీ ఇంటి మొగన ఓపోయినావు. అరే బామ్మర్ది నా కాడెవరు ఉన్నారా? మా అయ్య వన చిన్నప్పుడే చచ్చిపోయా. నన్ను పెంచిన బాబావా మొన్న ఎండాకాలం చచ్చిపోయా. నా కాడెవరు ఉన్నారా? ఇక నేను గట్ల అంటలేనా బావా, ఇదంతా కట్టం నీకు ఎందుకే? నువ్వు నక్క పోయాడ మంచిగా పని చేసుకొని బతుకురంటున్నా. అరే బామ్మర్ది అట్లా నేను కూడా అన్నారా, కానీ మీ పెద్దమ్మ ఏమన్నదిరా? మా బిడ్డనిచ్చి పెట్టి ఉండా అత్త నేను కూడా అత్త అంటాంది. ఏంది గట్లన్నదా? అయితే మా పెద్దవాళ్ళు కూడా తోలుకొని పోర్రే మీ ఎంబడి. ఎట్లా తోలుకపోయేది? మీ పెద్దమ్మను తోలుకపోతే మా పాల ముందర ఇచ్చేది మనం ఇస్తుంది. ఇక్కడనే ఎట్లా అవుతుందో తెలుసు కదా నీకు. ఇంకా ఆడ పట్టుకపోయి ఉన్న ఇచ్చేది మనం తీసుకోమంటావా పెద్దమ్మతోటి? అవునే బావా అది కూడా నిజమేనే. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావే? ఇక ఏం చేసేది ఏమున్నదిరా, వచ్చే నెల మీ పెద్ద బాబు దుబాయ్ నుంచి వచ్చేది ఉన్నది. ఆయన వచ్చినాక ఏదో ఆలోచించి డిసైడ్ చేసుకుంటా. సరే బావా మీ ఇష్టం, ఎట్లా చెయ్యి. సరే సరే పోదాం పారా. మళ్ళీ అటే ముట్టిరని మీ పెద్దమ్మ గులుగుతుంది. ఇప్పటికే తిట్టి తిట్టి చంపుతాంది. పా సరే బాయ్. ఏం పోతానే పెద్దమ్మ నేను? ఏ ఇప్పుడేడా పోతావురా? సాయంత్రం వరకు పోదుతి. కాదే పెద్దమ్మ, కర్మలా కొంచెం సామాన్ అనుకునే పని ఉంది. ఎల్లుండి పోతున్నా కదా నేను, కొంచెం పని ఉంది. సరే పోయిరా పైలంగా పో. సరే పెద్దమ్మ. సరేనా సాయంత్రం వరకు పోయినాక ఫోన్ చెయ్యి. సరే అక్క నేను ఫోన్ చేస్తా. సరే పైలం బాబుని అడిగినట్టు చెప్పు. చెప్తా. అక్క రాయలడ్డు కూసో. అప్పటి నుంచి మాట్లాడదామంటే మీ పెద్దమ్మ ఉండే కదా, పనిష్ పెట్టి మళ్ళీ ముచ్చట్లు పెడుతుర్రా అంటదని విలువలే. పెద్దమ్మ ఇంకా మారలేదా అక్క? ఏం మారుతుంది, ఇంకింత అడినమైంది. సరే గాని చిన్నమ్మ ఇట్లా ఎట్లుర్రు? మంచిగానే ఉంది కానీ బాగా రంది పెట్టుకుందే. రందెందుకు పెట్టుకుందే? అన్న గురించి బాగా రంది పెట్టుకుందే. ఆడిప్పటి వరకు ఎప్పుడు బయట కోలే కదా. ఆడేమన్నా చిన్న పోరడాయే భయపడికి? నువ్వు అన్నది కరెక్టే కానీ అమ్మ భయపడుతుందే. మరి గంత భయపడుడు ఎందుకే? ఈయన ఏదైనా పని చూసుకోమని ఉండ్రి. ఇక్కడేం పని ఎత్తలే, ఈ వరకే అప్పులు చేసి ఉన్నాడు. ఆ అప్పుల్ని కట్టడానికి డాడీ బాకీ తెచ్చి మరీ కడుతుండు. ఏం కాదు తీయే, పని చేసి వాడే అప్పులని తిరుగుతాడు. ఏమో అక్క ఏం చేస్తాడో ఏమో చూడాలి ఇక. సరేపా ఆ బోలు తోముదాం, మళ్ళీ మా అమ్మ వచ్చినట్టే కొడుతుంది. ఆకలి పాడుగాను బాగా ఆకలి అవుతుంది. ఎంత తిరిగినా పొలం బాగా పాడైతే లేదు. సుజ్జి సుజ్జి నేను అన్నం వేసుకురా, ఆకలి అవుతుంది. మళ్ళీ అన్నం వేసుకురా, ఆకలి బాగా అవుతుంది. మళ్ళీ పొలం కడుకోవని ఒక 5 నిమిషాలు ఉడుకుతుంది. ఉడుకుతుందా? గింత పొద్దుపోయింది ఇంకా లేదా ఉడుకుతుంది అంటున్నావు? అయ్యో గట్ల కాదు బావా, నేను తినే టైం అని నీ తెలియనే తెలుసా? అచ్చవారికి అంటి పెట్టడం తెలియదా నీకు? ఏంటే నీతో నాకు ఈ గోస? అయ్యో గ్యాస్ అయిపోయింది బావా, ఇంత ముందుకే తీసుకున్నా. ఒక్క 10 నిమిషాలు ఆగరాదే అయిపోతుంది ఇక. మాటలు బాగానే మాట్లాడతావు కదా, ఇంట్లో గ్యాస్ ఉన్నలే చూసుకోవా? ఎందుకు ఇట్లా చేస్తున్నావు సూజీ నువ్వు? ఆ పొలం కాడ పంట పండుతలే నీ బాధపడుతుంటే ఇంటికి వచ్చి 4 బుక్క లేకపోయా. ఏం చేయమంటావు చెప్పు నన్ను? ఒక 5 నిమిషాలు ఆగరాదే, ఉమ్మకి వెళ్తుంది కదా. ఏమైంది నిషాదే? గింతనన్నా రేవి లేకపోయా? నేను పొలం కాడ పని చేసి ఏంటిదే లొల్లి? ఏం లేదమ్మా, ఏం లేదు. ఏంటిదేమేం లేదంటున్నావు? మీ బిడ్డకు టైంకు నాకు కొంచెం అన్నం వండి పెట్టడం తెలియదు అత్తమ్మా? అమ్మా గ్యాస్ అయిపోయింది,
గ్యాస్ ఆటో వచ్చేసరికి లేట్ అయింది. అయ్యా గదానికే గింతగానం లొల్లా ఒక్క పూట తినకుంటే ఏమైతుంది సత్తరా ఎంత పోరి బాగా గద్దరెచ్చి పెడుతున్నావు పోర్చుకుంటే ఏమైతుంది ఏందత్తమ్మా గట్లా మాట్లాడుతున్నావు? అల్లుడని కొంచెమన్నా విలువ ఉందా నీకు? నేనేమన్నా మీ ఇంట్లో అడక తింటున్నానేంది? అయ్యో ఇప్పుడు నేనేం గట్ల అంటలేను గాని గ్యాస్ రాందానికి ఇదేం చేస్తుంది ఏమో దాని మీకు బాగా లొల్లి పెడతావు నేను ఉత్తగానే నొలి పెట్టలే అత్తమ్మా. పొద్దుగాల కూడా ఏం తినకుండానే పొలం కాడికైనా అలా బాయిలు లేవు, నీళ్ళు సరిగా లేవు. పోయి మోటార్ బంద్ అయిపోతే మోటార్ ఖరాబ్ అయింది. ఏం చేయమంటా చెప్పు? ఎండకాడు ఏం చేయాలి ఒక్కని? ఇది తిండి కట్టదా తిండి కట్టదా? ఇది ఏం కత్తి ఓ గంటకు గంట అయినాక పోయి బంద్ చేస్తుంది అంతలేం ఖరాబ్ కాదు. ఇప్పుడు నువ్వు గిట్లే అంటావు అత్తమ్మా. మళ్ళీ మోటార్ గిట్లా ఖరాబ్ అయింది అనుకో, ఒక మోటార్ కూడా చూసుకోవా? దాని గురించి చెప్పానని పొట్టు తిడతావు. మీ తల్లి బిడ్డలతో నేను అస్సలు ఏవుడైతలేదు నాకు. అబ్బా అంటే ఇప్పుడు నేను గింత గయ్యాలదా అన్న ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు నన్ను గిట్లా లేనిపోని మాటలని నన్ను బదనం చేయక చెప్తున్నా. అగో నేనేమంటానా ఉన్నదే అంటానా. ఆగో చూసిన వాడే నీ మొగడు ఎట్లా మాట్లాడతాండో. అబ్బా అమ్మ నువ్వు ఆగే. బావా నువ్వు రా అన్నం పెడతా. పెడతావే. మీ అబ్బన్న మాటల్లో కడుపు బాగా నిండింది. ఇంకా లోపలికి కలిసి తింటాను నా ముఖానికి. మీ ఇంట్లో ఉన్నందుకు నాకు అన్ని గిట్టలే కావాలి. నేను పోయి పాడు చేస్తా. బావా ఏ ఊకో. ఈ రేషానికి ఏం తక్కువ లేదు పో కడుపు మాడినాక నువ్వే ఇంటికి వస్తావు. హలో సార్. సార్ మొన్న ఆల్రెడీ మీరు చెప్పిన అకౌంట్ 1,60,000 వేసినా కదా, అదే నెంబర్కి అకౌంట్ నెంబర్ ఇంకా 40 సార్. సార్ ఎత్తా సార్. కానీ సార్ ఒక చిన్న విన్నపం సార్, ఆ పని అయితే కొంచెం కంపల్సరీ అయ్యేటట్టు చూడు సార్. కొంచెం ప్లీజ్ సార్, నాకు తెలిసి తెలియక ఏదో చేసిండు. ప్లీజ్ ఆ పని అయితే కంపల్సరీ అయ్యేటట్టు చూడు. మీకు ఇప్పుడే అకౌంట్ నెంబర్ పంపిస్తాను నేను. ఒక అర్ధ గంటలో వేపిస్తా సార్. సార్ కంపల్సరీ వేపిస్తా సార్ నేను. ఓకే సార్. సార్ మొత్తం మీకు 2 లక్షలు ముట్టినట్టు 40,000 ఎత్తాయి. సరే సార్. ఓకే. సుప్రీత నీకు ఇచ్చిన మనం 40,000 తీసుకురావే. 40,000 అది బావా అందుకెళ్ళి ఒక 5,000 ఖర్చైనా బావా. నా దగ్గర ఉంటే ఖర్చు అయితే అని నీకు ఇస్తే నువ్వెందుకు ఖర్చు పెట్టినవే? అయినా నీకేం పనే గన్ని పైసలు ఖర్చు పెట్టడానికి? ఏం చేసినవే? అయ్యో అందుకెళ్ళి నేను ఏం ఖర్చు పెట్టుకోలేదు బావా. మా అవ్వనే తాపకు పోయి అడిగితే ఇచ్చిన. ఆమెకి ఎందుకు కట్టిన గన్ని పైసలు? అయినా అల్లకెళ్ళి ₹1 ముట్టకని చెప్పినా కదనే, మళ్ళీ ఏం తీసినవే? నేను కూడా అద్దనే చెప్పిన బావా, మన పైసలనే తీసుకుంటే ఏమవుతుంది అన్నది. చూసినావాయే మీ అమ్మ అన్ని గిట్లనే చేస్తుంది. మళ్ళీ నేను ఏమన్నా అనుకో నన్ను తిడుతుంది. అయ్యో పోనీతి బావా. అయినా గింత కోపానికి వస్తున్నావు, ఆ పైసలు ఎక్కడి? పైసలు ఎక్కడైతే నీకేందే, మళ్ళీ ఎక్కడి అని అడుగుతున్నావు? ఏంది మళ్ళీ ఏందో లొల్లి పెట్టుకుంటారు, సప్పుడు చేయరు. ఏమైంది అల్లుడు? ఏం లేదత్తమ్మా. అయినా దీని దగ్గరికి నువ్వు పైసలు ఏం తీసుకున్నావు? ఏంది ఏమో దబాయించి అడుగుతాను. నా పొలం పైసలు నేను తీసుకున్నా, నీకేంది చెప్పేది? అత్తమ్మా నీ పొలం పైసలకు నువ్వు దానికి ఇచ్చిన పైసలు సంబంధం లేదు. అయినా నీ పొలం పైసలు నీకు 10 సంవత్సరాలు లెక్క చెప్పరా పడితే? నా పైసలు కాదంటాను, మరి దానికి ఇచ్చిన పైసలు ఎక్కడి చెప్పవు? ఆగో చూసినావానే ఎట్లా తలకాయ నాలకేసుకుంటాడు నీ మొగడు. ఆ పైసలు ఎక్కడి అడిగే చెప్పు బావా, అడుగుతుంది కదా ఎక్కడి ఆ పైసలు? ఆగో అడుగుతా అంటే నలుగుట్లో లెక్క చూస్తాడు. నీ మొగడేమో నా సంసారం అనుకుంటానవానే? అబ్బా నాకు అనుమానం వచ్చింది నిజమే. అయితే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పైసలు అప్పులు పట్టుకొస్తాడే నీ మొగడు. మొన్న నర్సిగాన్ దగ్గర 50,000 తెచ్చిండట, నిన్నగా శివగాన్ దగ్గర 30,000 తెచ్చిండట, మొన్ననేమో మల్లిగాన్ దగ్గర 50,000 తెచ్చిండట. గిట్లా మంది దగ్గర ఎన్ని రోజులు అప్పులు తెచ్చుకుంటే పెడతాడా నీ మొగడు? నీ మొగడిని ఇంట్లో ఉంచుకుంటే ఎక్కువ అంటే మంది దగ్గర అప్పులు తెస్తాడు. పని చేసే సాధన అయితే లేదా నీ మొగనికి? అల్లుడు సమాధానం చెప్పు. ఏం సప్పుడు ఎత్తలేవేంది చెప్పు. తిట్టని ఏ సుజ్జి తిట్టని. ఇంకెంత తిడతావు? మీ అవ్వకు నన్ను తిడతా మాకు సంతోషం అనిపిస్తుంది కదా, తిట్టని. అంటే నీ పైసలు అప్పులు పట్టుకొచ్చినానే తప్పుకోవు, పైసలు దొంగతనంగా పట్టుకొచ్చినావా సప్పుడు చేస్తారేవు. సమాధానం చెప్పబుద్ధి అయితే లేదా? గిట్లా ఎన్ని రోజులు నా ఇంట్లో వండుకుంటా తింటావు, మంది దగ్గర అప్పులు చేసుకుంటూ ఉంటావు, పని చేసే సాధన అయితే లేదా నీకు? అమ్మా ఆయన ఏం చేసినా ఏదో ఒక అర్థం ఉంటది. నువ్వు అన్నకి ఇట్లా మాట్లాడకు, నోటాలకు. అర్థం ఉన్నాడైతే గిన్ని సార్లు అడుగుతాడే చెప్పాలా కదనే? ఏం చెప్పాలి అత్తమ్మా? నీకు తెలుసా 2 నెలలు అవుతుంది మామయ్య జైల్లో పడ్డాడు దుబాయ్లా, నీకు తెలుసా?
ఏమని చెప్పాలి? చెప్తే నువ్వు బాధపడతావని చెప్పి ఇప్పటికే 1,60,000 కట్టినా అక్కడ 1,60,000 కట్టినా ఇంకా 40,000 కడితే అలా అక్కడ వాళ్ళు పంపిస్తారట, అలా పాస్పోర్ట్ బ్లాక్ చేసిరట. ఏమని చెప్పాలి? చెప్పాతమ్మ? ఎప్పుడు నీ అల్లుడు పని చేయలేదు ఏం చేయలేని తిడతావు. నేను మీకు చెప్తే మీరు తట్టుకుంటారా? ఈ ఇంటికాడ ఇంట మచ్చి ఉన్నావు, నాకు ఏం పెడతలేవు, నా పొలం తిన్నావు అని చెప్తున్నావు. నీకు కొడుకులు లేరు బిడ్డలు లేరు, నేనే అల్లుడిని కొడుకులు లెక్క మంచిగా చూసుకుంటాను. నేను ఎంతగానో బాధపడుతున్నావు అత్తమ్మ. 1,20,000 ఆన్ దగ్గర అప్పు తీసుకున్నా, 30,000 ఆన్ దగ్గర తీసుకున్నా, ఈ 40,000 కూడా 10% ఇంటర్ వరకు వచ్చిన మామయ్య కోసం తెలుసా? ఎందుకత్తమ్మ నన్ను ఇంతగానో తిడతావు? మరి ఒక్క ముచ్చట కూడా చెప్పలేదు ఏంది అల్లుడు? అల్లుడు నువ్వు చెప్పేది నిజమా? ఏం చెప్పాలి అత్తమ్మ, నిజమే చెప్తున్నా. మామయ్య ఆల్రెడీ అక్కడ జైల్లో పడ్డాడు, వాళ్ళు పాస్పోర్ట్ బ్లాక్ చేసి ఇంకా ఇడిపిస్తలేరు. ఏమని చెప్పాలి? నేను తిరిగి నా కాళ్ళు అన్ని గుంజుతున్నాయి, రెక్కలు అన్ని గుంజుతున్నాయి, ఎవ్వరు పని చేస్తలేరు. తిరుపతి అన్న పని చేస్తా అంటే తిరుపతి వాళ్ళ బావతో చేపిస్తున్నా. అక్కడ తిరుపతి బావ అక్కడనే ఉంటాడు కదా, 1,60,000 కట్టినా ఇంకొక 40,000 కడితే అందుకోసమే దీనికి ఇస్తే ఇదేమో ఖర్చు పెట్టినాను బట్టి నాకు ఇక్కడికి వస్తాయి అత్తమ్మ. పొలం పండతలేదు, పొలం నీళ్ళు పెడితేనే నీళ్ళు వస్తలేవు. ఏమని చేయాలి చెప్పు? మీరేమన్నా పట్టించుకోరు, ఇంటికి వచ్చి ఉంటున్నా నన్ను తిడతారు. లేదల్లుడు, ఇన్ని రోజులు మామకు ఫోన్ చేయి అంటే మామ ఫోన్ వేయిందంటే నేను ఏమో అనుకున్నా, కానీ గింత పడైందని ఒక్క ముచ్చట కూడా నీకు చెప్పరా లేదా? ఇంకెన్ని పైసలు ఖర్చు అయినా మంచిదే బిడ్డ, మీ మామను ఇంటికి తీసుకురా. ఇన్ని రోజులు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా. అయ్యో అత్తమ్మ, ఏడవకు. నీకు ఇప్పటికే ఆరోగ్యం మంచి లేదు, మామయ్య అక్కడ జైలు పడని చెప్తే మళ్ళీ బాధపడదని చెప్పలే అత్తమ్మ. ఒక 15 రోజులు అత్తడు, వాడు పని మొత్తం చేసి పెట్టినట. ఈ 40,000 ఇచ్చేసినావు అనుకో అత్తడు అత్తమ్మ, నువ్వేం బాధపడకు. నా అల్లుడు ఇల్లరికం వచ్చిండు, ఏం పని చేస్తలేడు, పాట చేస్తలేడని నిన్ను ఏటు వాడు అటే తిట్టినా. కడుపు నిండా తిండి తినలేదు, కంటి నిండా నిద్ర పోనీయలేదు. ఎప్పుడు ఏదో మాట అడుకుంటా నిన్ను బాధ పెట్టిన అల్లుడు. కానీ నువ్వు నా ఇంటి కోసం నా కొడుకు లెక్క నీ మీద వేసుకొని బాధ్యత అంతా మోసినావు. నేను నిన్ను అర్థం చేసుకోకుండా ఏటు పడితే అటే తిట్టి నీ మనసు బాధ పెట్టిన. అత్తమ్మ బాధపడకత్తమ్మ, బాధపడకు. నేను నా అత్తమ్మ అనుకోలే, నా తల్లి అనుకున్నా. నీకే కొడుకుంటే ఇంటి బాధ్యత చూసుకోపోతున్నా, నేనే నీ కొడుకు అనుకో. అల్లుడు ఎంత మంచి మనసు అయ్యా నీది. నిన్ను ఎప్పుడు పరాయం లెక్కనే చూసిన, నా అల్లుని లెక్క చూడలేదు. కానీ నువ్వు నా కొడుకు అని చెప్పినావు. ఏడవకత్తమ్మ, ఏడవకు. అమ్మా నువ్వు ఆయన ఎన్నడు ఎన్ని మాటలన్నా ఒక్క మాట మనసులో పెట్టుకోలేడే, అన్ని దూడ్చుకోవేయండు. అదే ఇంకోళ్ళు అయితేనా మీ అవ్వ గట్లన్నది గిట్లన్నదని నానా బాధలు పెట్టేటోళ్ళు. అయినా ఇల్లరిక మలుడంటే ఎందుకే అంత చిన్న చూపు? అల్లుడు నీది ఇంత గొప్ప మనసు అని నేను అర్థం చేసుకోలేదయ్యా. నిన్ను నీ విలువ తీసేసి మాట్లాడిన, నన్ను క్షమించు. అద్దత్తమ్మ, అద్దు, మీరు పెద్దవాళ్ళు. అల్లుడు అంటే ఇల్లరికం ఒకటే అత్తరు అనుకున్నా, కానీ ఇల్లు కాపాడే అల్లుడు అవుతాం అనుకోలేదు. తిరుపతి అవునా? సరే తిరుపతి. ఏమైంది బావా? అత్తమ్మ సుజీ, మనందరూ దేవుడు ఉన్నాడే, అక్కడ లాయరు 1,20,000 ఒప్పుకున్నట్నే. టికెట్ ఓకే అయినట, రేపు సాయంత్రం వరకు మామయ్య అత్తరట. దేవుడా నీకు పంచు. అత్తమ్మ ఇవన్నీ ముచ్చట్లు మామయ్యతో చెప్పకూరి, మామ ఇప్పటికే బాధలు ఉన్నాడు, ఏమద్దు సరేనా? సరే బిడ్డ, నువ్వు చెప్పినట్టే చేస్తా. అందులో దేవుడు ఉన్నాడు అల్లుడు, మనకు అంత మంచిగా జరుగుతుంది. అవునత్తమ్మ, అనుకున్నట్టు దేవుళ్ళకి అన్ని చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పల్లె శివ. చూసిరా వీడియో ఎట్లుంది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ పెట్టడైతే మర్చిపోకూరి. ఇల్లరికం వచ్చిన అల్లుని చిన్న చూపు అయితే అస్సలు చూడకూర్రులా, కొంచెం విలువ ఇర్రి, వాళ్ళ విలువను కాపాడుకోరి, మీ మర్యాద కాపాడుకోరి. సరేనా? మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేసిన అయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. పక్కపొంటి గంట ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టుర్రి. మంచి ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రం కంపల్సరీ ఇస్తాను మీకు చెప్తున్నా. ప్లీజ్ మీ నుంచి మాకు కావాల్సింది ఒకటే, చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి.